మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక టెంపరీ ట్రంప్ తో తిప్పలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కొత్త పలుకులు రాధాకృష్ణ కొత్త పలుకులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ట్రంప్ నోట మళ్ళీ జీరో టారిఫ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. భారత్ సుంకాలను 100% తగ్గించనుందని పునరుద్ఘాటన. గతంలోనే తోసిపుచ్చిన భారత్ పాలస్తీనా ప్రజలంతా లిబియాకు. ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం. గాజాను అభివృద్ధి చేస్తామని గతంలో ట్రంప్ ప్రకటన. మాతృభూమిని రక్షించుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్న హమాస్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. మహిళల ఓట్లు మాకే, మళ్ళీ అధికారం మాదే, కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనా కానీ నాకు మహిళలై కోటి ఓట్లు వేసినా చాలు, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వచ్చిండ్రు. మొత్తం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వచ్చిర్రు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్డులు. బడాబాబులు రుణాలు ఎగ్గొడుతున్నారు. మహిళలు క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారు. సహాయక సంఘాలకు 1,00,000 కోట్లు ఇస్తాం. ఆర్టీసీలో నడుపుకునేందుకు మరో 600 బస్సులు. నియోజకవర్గ కేంద్రాలకు వి హబ్ విస్తరణ. 4 జిల్లాల్లో విమెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వి హబ్ స్టార్ట్ ఆఫ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కట్టడిలో రాష్ట్రానికి అవార్డుపై సీఎం హర్షం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 14వ పేజీలోని వార్త ఇది. త్వరలో మంత్రివర్గ విస్తరణ. ఈ నెల ఆఖరణ లేదా జూన్ తొలి వారంలో 26 లేదా 27న పిసిసి కార్యవర్గం ఖరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల కట్టడికి చట్టంపై కసరత్తు మహేష్ గౌడ్ అంటూ 13వ పేజీలోని వార్త. మొత్తం మీద ఈ నెలాఖరణ లేదా జూన్ తొలి వారంలో 26 లేదా 27న పిసిసి కార్యవర్గం ఖరారు అంటూ నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పుకొని వచ్చారు. 13వ పేజీలో వార్త ఇది. ఏంటి అంత ఖర్చు ఉందా? నిజంగా రోజుకి అంత మంది ప్రయాణిస్తారా? మెట్రో 2వ దశ పార్ట్ ఏడిపిఆర్ పై కేంద్ర సందేహాలు. లోపాలు సరిచేయాలని హెచ్ఎండిఏకు సూచన. అనుమతుల జారీ మరింత జాప్యం అంటూ 14వ పేజీలో వార్త ఇది. అందంగా ఆట విడుపు. గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే అంటూ వార్త వేసుకొని వచ్చింది. 13వ పేజీలో వార్త. పాక్కు సైనిక రహస్యాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మా ఎయిర్ బేస్ లను భారత్ దెబ్బతీసింది అంటూ 14వ పేజీలో వార్త. ముంబై 2 ఐఎస్ సభ్యుల అరెస్ట్ అంటూ వార్త ఇక్కడ. కాంగ్రెస్ ను కాదని శశిధూర్ కు పట్టం. అఖిలపక్ష బృందంలో ఒకదానికి నేతృత్వం. మోదీ సర్కారు సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్ లో ఉండటం వేరు, కాంగ్రెస్ తో పనిచేయడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీఓతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచ వ్యాప్తంగా పాక్ ను ఎండగట్టడం లక్ష్యం అంటూ 7వ పేజీలో వార్త ఇది. ఆపరేషన్ సింధూర్ అద్భుతం విజయం అంటూ 13వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద 3 రోజుల్లోనే కాలబేరానికి వచ్చిన పాకిస్తాన్. యుద్ధాన్ని నివారిస్తూ కీలకంగా వ్యవహరించిన మోదీ. ట్యాంక్ బండ్పై తిరంగ్ ర్యాలీలో వక్తల ప్రశంసలు. వేలాది మందితో జరిగిన ర్యాలీ పాల్గొన్న వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు అంటూ 13వ పేజీలో వార్త ఇది. జన్యువును మార్చి మృత్యువును ఏర్పరిచి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 7వ పేజీలో వార్త ఇది. రాష్ట్రపతి గడువు కేంద్రమే పెట్టింది అంటూ ఇది కూడా 7వ పేజీలో వార్తనే. పిల్లల్లో స్వీట్లు తినే అలవాట్లు తగ్గించండి. చిన్నప్పటి నుంచే పిల్లల్లో స్వీట్లు తినే అలవాటును తగ్గించండి అంటూ 14వ పేజీ.
నక్సల్స్ మూలాలపై దెబ్బ అంటూ మొత్తం మీద 80% నక్సలిజం తగ్గింది అంటూ వార్తలు వేసుకొని వచ్చింది. 120 జిల్లాల నుంచి 6 జిల్లాలకే పరిమితమైంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తానికైతే 81% తగ్గుముఖం పట్టిన నక్సలిజం అంటూ వార్త వేసుకొని వచ్చింది. నేడు నింగిలోకి నిఘా నేత్రం అంటూ వార్త వేసింది 7వ పేజీలో వార్త. పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఇస్రో ఈఓఎస్ 09 ఉపగ్రహ ప్రయోగం అంటూ వార్త వేసుకుని వచ్చింది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.